నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. విశాఖ మహానగరం, విభజన ఆంధ్రాలో అతిపెద్ద నగరం. హైదరాబాద్ తర్వాత అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు కలిసి మెలిసి ఉండేందుకు ఆమోదయోగ్యమైన నగరం. కాస్మోపాలిటన్ సిటీగా పేరు తెచ్చుకుంది. సంకుచిత భావాలు లేని నగరంగానూ ఉంది. ఎవరైనా ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎన్నికలలో పోటీ చేయవచ్చు, గెలిచి ప్రజాప్రతినిధులుగా రాణించవచ్చు. అలాగే వ్యాపార వ్యవహారాలు కూడా విశాఖ గడ్డ మీద నుంచి హాయిగా స్వేచ్ఛగా చేసుకోవచ్చు. విశాఖలో సముద్రం ఉంది. అంతటి విశాల హృదయం జనంలోనూ ఉంది. ఇక్కడ స్థానికులకే పట్టం కట్టాలన్న విభజన రేఖ అయితే ఎవరూ గీయలేదు. అందుకే గడిచిన 3.5 దశాబ్దాలుగా చూస్తుంటే విశాఖ వేగంగా ఎదుగుతోంది. అంతే వేగంగా ఇతర ప్రాంతాల వారు వచ్చి విశాఖను తమ గమ్యంగా చేసుకుని ఎంచుకున్న రంగంలో విజయం సాధిస్తున్నారు. అటువంటి విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొరకరాని కొయ్యగా మారిపోయింది. అందరినీ ఆదరించిన ఈ నెల వైసీపీని మాత్రం తోసిరాజు అంటోంది. ఎందుకు ఇలా అన్నదే రాజకీయంగా చర్చ సాగుతోంది. విశాఖను వైసీపీ తప్పుగా అర్థం చేసుకుందా, లేక వైసీపీని విశాఖ సరిగ్గా అవగాహన చేసుకోలేదా అన్నది మాత్రం ఎవ్వరికీ తెలియటం లేదు. ప్రత్యేకించి వైసీపీ వర్గాలకు అసలు అర్థం కావటం లేదు. వైసీపీ పుట్టిన తర్వాత అన్ని జిల్లాల్లోనూ జెండా ఎగురవేసింది, ఒక్క విశాఖ నగరంలో తప్ప. విశాఖ నగరవాసులు మాత్రం వైసీపీని నమ్మటం లేదు. వైసీపీ రాజకీయంగా చేసిన ప్రయోగాల వల్ల కూడా విశాఖ జనం అభిమానాన్ని చెరగొనటంలో విఫలమయ్యింది అనుకోవాలి. ఆది నుంచి విశాఖ టీడీపీకి కంచుకోట. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని కూడా సమానంగానే ఆదరించింది. విశాఖ మేయర్ పదవులు కానీ, నగరంలో ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు కానీ కాంగ్రెస్ అనేక పర్యాయాలు గెలుచుకుంది. టీడీపీకి ధీటుగా నిలబడింది. అయితే కాంగ్రెస్ పతనమయ్యాక ఆ స్థానంలోకి వచ్చిన వైసీపీ మాత్రం విశాఖ జనం ఆదరణను ఆ స్థాయిలో కాదు కానీ ఏ స్థాయిలోనూ అందుకోవటంలో విఫలమవుతోంది. దానికి కారణం ఏమిటి అంటే 1,00,000 అని చెప్పాలి. విశాఖలో కాంగ్రెస్కు స్థానిక నాయకత్వం గట్టిగా ఉండేది. అనేక మంది స్థానిక నాయకులు కాంగ్రెస్ను నడిపించారు. ఆ పార్టీలో ఉండి వారు విజయాలు అందుకున్నారు. బలమైన సామాజిక వర్గాలకు చెందిన నాయకులు కూడా కాంగ్రెస్లో ఉండేవారు. పూర్వం నుంచి ఉన్న పార్టీ కాబట్టి సమర్థులైన నేతలకు కాంగ్రెస్లో కొదవ లేకుండా పోయేది. కాంగ్రెస్ సైతం స్థానిక నేతలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేది. అలా ఒక ద్రోణంరాజు సత్యనారాయణ, గుడివాడ గురునాథరావు, మరియాదాస్, సూర్యనారాయణ రెడ్డి, సబ్బం హరి, తిప్పల గురుమూర్తి రెడ్డి, ఇలా వివిధ సామాజిక వర్గాల సమాహారంగా కాంగ్రెస్ ఉండేది. భీమునిపట్నం, నర్సీపట్నంలో చూస్తే క్షత్రియ సామాజిక వర్గాన్ని ఆదరించేది. అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ వంటి వారిని ప్రోత్సహించి అక్కడ గౌర సామాజిక వర్గాన్ని దరిచేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ మాది అని అన్ని ప్రాంతాలు, వర్గాలు కూడా అనుకునేలా ఆ పార్టీ తీరు ఉండేది. అదే వైసీపీ దగ్గరకు వచ్చేసరికి స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వటం మొదటి నుంచి లేకుండా పోయింది అన్న విమర్శలున్నాయి. 2014 ఎన్నికల్లో చూస్తే వైసీపీ తరపున విశాఖ నుంచి లోక్సభకు వైఎస్ జగన్ తల్లి విజయమ్మను దింపారు. ఆ ఆలోచన ఎవరికి వచ్చిందో, ఎలా వచ్చిందో తెలియదు కానీ అది బూమరాంగ్ అయింది. ఆమె కడప నుంచి వచ్చి పోటీ చేస్తున్నారు. విశాఖలో కడప సంస్కృతి అంటూ భయాందోళనలు లేవదీసింది టీడీపీ. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలోనూ వైసీపీ ఓడింది. విశాఖలోనూ విజయమ్మ ఓడారు. ఆ ప్రభావంతో నగరం, జిల్లాలోని అన్ని సీట్లు పోయాయి. అదే 2019లో చూస్తే వైసీపీకి ప్రభంజనం వేసింది. దాంతో విశాఖ జిల్లాలో ఆ పార్టీ అన్ని సీట్లను గెలుచుకున్న సిటీలో మాత్రం టీడీపీదే పై చేయండి. 2014 నాటి టీడీపీ ప్రచార ప్రభావం అలాగే జనంలో ఉండిపోయింది. దానిని అధిగమించేందుకు స్థానిక నాయకత్వాన్ని వైసీపీ పెద్దగా ప్రోత్సహించింది లేదు. జిల్లా పగ్గాలను స్థానికులకు అప్పగించిన రీజనల్ కోఆర్డినేటర్ పేరుతో విజయసాయిరెడ్డిని తెచ్చిపెట్టారు. దీంతో మళ్లీ టీడీపీకి వైసీపీ మీద బలంగా వ్యతిరేక ప్రచారం చేసే అవకాశం లభించింది. అయితే 2019 ఎన్నికల్లో ఒక తమాషా జరిగింది. జనసేన విడిగా పోటీ చేయడం వల్ల విశాఖ ఎంపీ సీటు స్వల్ప తేడాతో వైసీపీ గెలుచుకుంది. ఇక 2021లో విశాఖ మేయర్తో పాటు కార్పొరేషన్ను గెలుచుకోవటం కూడా వైసీపీ అధికారంలో ఉండటం వల్లనే సాధ్యపడింది. అయితే విశాఖ వాసులు మాత్రం వైసీపీని నమ్మేలా ఆ పార్టీ తనకు అధికారం దక్కిన నేపథ్యంలోనూ ఇలాంటి చర్యలు తీసుకోలేదు. కడప రెడ్లు విశాఖలో భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అంటూ టీడీపీ చేసిన ప్రచారమే జనాల మెదళ్లో ఎక్కింది. అది ఎంతలా అంటే రాజధాని విశాఖకు వస్తే భూములు అందరివి గల్లంతవుతాయన్న దశకు చేరుకుంది. అయినా అలాంటి విష ప్రచారాన్ని తిప్పికొట్టే బలమైన స్థానిక నాయకత్వం కరువయింది. ఎంతసేపు విజయసాయిరెడ్డి లేకపోతే వైవి సుబ్బారెడ్డి తప్పించి స్థానిక నాయకులకు పగ్గాలు అప్పగించాలన్న ఆలోచన వైసీపీ అధినాయకత్వానికి లేకపోవటం వల్ల కూడా జనం ఆ పార్టీని విశ్వసించకపోవడానికి మరో కారణం. మరోవైపు చూస్తే టీడీపీలో కూడా వలస నేతలు ఉన్నారు. వారంతా విశాఖలో దశాబ్దాలుగా నివాసం ఏర్పాటు చేసుకుని లోకల్ కార్డును సంపాదించారు. దాంతో వారి విషయంలో అంతా బాగానే ఉంటోంది.
వైసీపీ కూడా స్థానిక నాయకులకు కీలక పాత్ర ఉండేలా చూసి ఇతర నాయకులను కూడా తెచ్చినా అభ్యంతరం లేకపోయేది. దానికి తోడు వైసీపీ మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా తిప్పికొట్టే నాయకులు లేరు. సబ్బం హరి, కొణతాల రామకృష్ణ వంటి ప్రముఖ నాయకులు వైసీపీలో చేరిన పార్టీ వారిని ఉంచుకోలేకపోయింది. ఇది కూడా ప్రతికూల రాజకీయానికి కారణమైంది. అందుకే ఏ ఎన్నిక జరిగినా వైసీపీ ఓటమిని విశాఖ రాస్తోంది. ఇప్పటికైనా విశాఖ వాసుల మనోభావాలను గ్రహించి దానికి అనుగుణంగా అన్ని సామాజిక వర్గాలను దరి చేర్చుకుని స్థానికంగా పటిష్టమైన నాయకత్వాన్ని వైసీపీ తీర్చిదిద్దుకుంటే తప్పకుండా ఆదరణ లభిస్తుందన్నది ఒక విశ్లేషణ. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.